మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. 21 అవతార నారాయణుల గురించి తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఆ పేర్లు చెప్తాను. ఆదినారాయణుడు యజ్ఞవరాహ అవతారము, నారదుడు నారాయణుడు కపిల అవతారం, దత్తాత్రేయ అవతారం, యజ్ఞ అవతారం, పృథు మహారాజా అవతారం, మధ్య అవతారం, కుర్మ అవతారం, ధన్వంతరి అవతారం, మోహిని అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురాముల అవతారం, రామ అవతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం, బుధ అవతారం, కల్కి అవతారం, వెంకటేశ్వర అవతారం, గోవిందుడు అవతారం. ఇంకా ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఈ వెంకటేశ్వరుడు అవతారంలో పేర్లు ఎన్నో ఉన్నాయి. ఎలా పిలిచినా, గోవిందా అని పిలిచినా పలికే వెంకటేశ్వరుడు. అన్నిటికన్నా గోవిందా అంటే చాలు, వెంటనే పలుకుతాడు. అంతటి గొప్పవాడు, ఏడుకొండలవాడు. అర్థమైందా? ఆయన అవతారానికి ఎన్ని అవతారాలైనా ఆయనకున్న మహిమ శక్తి మామూలుది కాదు. అంత గొప్పవాడు అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఉన్నది కల్కి అవతారం, కలియుగంలో. ఈ కలియుగంలో పాపాలు ఎక్కువ, పుణ్యం తక్కువ. అయితే మళ్ళీ సత్యుగం, ఈ కలియుగం అంతమైతే సత్యయుగం వస్తుంది. ఈ సత్యయుగంలో ఈ పాపాత్ములు పుడతారా? ఇప్పుడు తెలుసుకుందాం. మీకు కలియుగంలో పాపాలు ఎక్కువ, పుణ్యం తక్కువ. మీకు తెలుసుంటుంది. తెలియపోయిన వాళ్ళకి తెలుసుకుంటారు. పాపం ఎక్కువ, పుణ్యం తక్కువ. ఎందుకంటే మీరు విన్నదంతా పాపాలే. చంపడాలు, నరకడాలు, ఒకరికి మోసం చేయడాలు, ఇవన్నీ అర్థమైంది కదా? ఇవే పాపాలు అన్నమాట. ఇంకా చెప్పడానికి చాలా ఉంది, కానీ చెప్పట్లేదు. చెప్తాను ఇంకొక వీడియోలో. మీకు చాలా తెలియచేస్తాను. అది ఇంతకుముందు కూడా పాపానికి శిక్ష అనేది చాలా వీడియోలు చేశాను, కానీ పాపాలు ఎన్ని అనేది ఇంకొక వీడియోలో చెప్తాను సపరేట్గా. అయితే ఈ పాపాత్ములు సత్యయుగంలో పుడతారా? మన వెంకటేశ్వరుడు స్వామి రాముడుగా మళ్ళీ అవతరిస్తాడు సత్యయుగంలో. అయితే అక్కడ మనకిన్ని కోట్ల మంది జనాలు ఇప్పుడు ఉన్నారు కలియుగంలో. సత్యయుగంలో 100 మంది మాత్రమే ఉంటారు. ఇన్ని కోట్ల మంది మాత్రం ఉండరు. భూదేవి ములిగి మళ్ళీ పుడుతుంది. అంటే ఈ అంతమైపోయి మళ్ళీ భూమాత జన్మిస్తుంది.
మహాపవిత్రవతిగా జన్మిస్తుంది. ఈ పాపాలు మోసి మోసి తను కూడా చాలా బలహీనత పడిపోయిందనమాట. ఈ కలియుగంలో మళ్ళీ ఆమె ప్రశాంతంగా శాంతంగా భూమి మళ్ళీ జన్మిస్తుంది, భూమాత పుడుతుంది అదనమాట. ఈ భారం అంతా తెంచుకొని శాంతంగా జన్మిస్తుంది భూమాత. ఆ భూమాత జన్మించిన తర్వాత మళ్ళీ రామ అవతారం మళ్ళీ మొదలవుతుంది కదా. అప్పుడు ఉన్న జనాలంతా 100 మంది మాత్రమే ఉంటారు. ఆ జన్మలోని ఈ జన్మ చేసే పాపాత్ములు కలియుగంలో అప్పుడు పుడతారా? వీళ్ళంతా మళ్ళీ అక్కడ పక్షులు చీమలుగా పుడతారా అని అది కూడా లేదు, అది కూడా పుణ్యమే. కాబట్టి మళ్ళీ ఈ పాపాత్ములు జన్మించాలంటే మళ్ళీ ఈ కలియుగంలోనే జన్మిస్తారు, ఆ పాప పరిహారం చేసుకోవడానికి. అంతవరకు ఆ నరకంలోనే ఉంటారు. అర్థమైందా? ఈ పాపాత్ములు మాత్రం సత్యయుగంలో జన్మించరు, కలియుగంలోనే జన్మిస్తారు. ఆ చీమలుగా పుట్టాలన్నా, పాములుగా పుట్టాలన్నా, ఎలా పుట్టాలన్నా తర్వాత ఇలా పుట్టి మానవ జన్మ ఎత్తినా అప్పుడు కూడా శిక్షలు ఇంకా ఆ మానవ అవతారంలో అనుభవించాల్సిందే వీళ్ళు చేసే తప్పులు. ఓకేనా? అదనమాట. ఇది నేను మీకు తెలియచేశాను. ఇప్పుడు సత్యయుగంలో మాత్రం పాపాత్ములు, కలియుగంలో చేసే మహాపాపాలు ఉన్నాయి కదా, హత్యలు, కూనీలు, కుట్రలు, ఇవన్నీ అవన్నిటికీ ఈ కలియుగం మళ్ళీ అవతరించినప్పుడే పుట్టాల్సి ఉంటుంది. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఇంకేమైనా మర్చిపోతే తెలియజేస్తాను. ఈ పాపాలు ఎన్ని అనేది మరొక వీడియోలో నేను చెప్తాను. ఓకేనా? పుణ్యం తక్కువ, పాపం ఎక్కువ. ఓకే. ఈ వీడియో చూసిన వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అనండి. ఈయన నా చిన్నప్పటి నుంచి చాలా అభిమానం, ఆప్యాయత, ప్రేమ, దయ, నమ్మకం చెప్పలేనంత ఇష్టం అన్నమాట ఈయనంటే. నాకు అతను ఒక తండ్రి. నేను ఆయన ఎప్పుడు నా నాన్న, డాడీ, తండ్రి, పిత అని నేను భావిస్తాను. అర్థమైంది కదా? అదనమాట. అంతగా గోవిందుడిని నేను ఒక తండ్రికి, కన్న తండ్రి అనే భావనతో ఉన్నదాన్ని. అలాగే ఈశ్వరుడిని, వీళ్ళందరినీ నేను కొలుస్తాను, అందరినీ పూజిస్తాను. శ్రీకృష్ణుడిని నా అన్నీగా భావిస్తాను. ప్రతి సంవత్సరం ఆయనకి రాఖీ కడతాను, శ్రీకృష్ణుడికి. అర్థమైందా? ఇంకా చాలా తెలుసుకోవాలి మీరు. నేను ఎలా పూజిస్తాను, ఏమనుకుంటాను, దేవుళ్ళ పట్ల నాకు ఏ అభిప్రాయాలు ఉన్నాయి, అవన్నీ తొందరలోనే ఒక వీడియో చేసి చెప్తాను. ఓకేనా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఓకే.